कल्याणं 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 कल्यमणतीति कल्याणं कल्यमणतीति कल्याणं 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 పలికించుకొని అన్వయించుకొనుటను అంతరాత్మ పునః పలికించుట పలికించుకొని అన్వయించుకొనుటను అంతరాత్మ పునః పలికించుట బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక శ్రేయము బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక శ్రేయము మనిషి పలుకుట सर्वधा कल्याणमु मनिषि पलुकुट सर्वधा कल्याणमु कल्याणं कल्याणं బయటగా పలికించి ఆలుమగలను జీవుడు తనకు అన్వయం అని బయటగా పలికించి ఆలుమగలను జీవుడు తనకు అన్వయం మని పతనము జీవునికి బహిసంసారము పతనము జీవునికి బహిసంసారము మనిషి పలుకుట బంధముగా పలికిన పిల్లి మనిషి పలుకుట బంధముగా పలికిన పిల్లి కళ్యాణం 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 సాధనగా పలికించిన దాంపత్యము జీవసంధానమని పలికించుట సాధనగా పలికించిన దాంపత్యము జీవసంధానమని పలికించుట బ్రహ్మము
జీవునికి ఆధ్యాత్మిక సాధన బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక సాధన మనిషి పలుకుట సాధనగా కళ్యాణం మనిషి పలుకుట సాధనగా కళ్యాణము కళ్యాణం 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 అతీతమై పలికించిన సంధానము జీవులు తమకు అన్వయం అని అతీతమై పలికించిన సంధానము జీవులు తమకు అన్వయం అని బ్రహ్మము జీవులకు ఆధ్యాత్మిక తపము బ్రహ్మము జీవులకు ఆధ్యాత్మిక తపము తాము పలుకుట సిద్ధిగా కళ్యాణము తాము పలుకుట సిద్ధిగా కళ్యాణము కళ్యాణం 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 పెళ్లి దృష్టి పెళ్లి చూపులు కాదు ముఖములో చూచుకొనుటను పెళ్లి దృష్టి పెళ్లి చూపులు కాదు ముఖములో చూచుకొనుటను కళ్యాణ దృష్టి కళ్యాణము చూపులు కళ్యాణ దృష్టి కళ్యాణము చూపులు ఆచరణలో పలుకుట సాధనగా బ్రహ్మము ఆచరణలో పలుకుట సాధనగా బ్రహ్మము కళ్యాణం 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 కళ్యమణతీతి కళ్యాణం 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 కళ్యాణం
కళ్యాణం కళ్యాణం కళ్యాణం. పెళ్ళి 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 అని కళ్యాణ శబ్దానికి తప్పుడు అర్థాలు చెప్పి ఎంతగా నాశమైందో లోకం తెలుసా మీకు? విశేషించి అరంవాళ్లకు పెళ్ళికి కళ్యాణం అని అంటారు. తిరుమణం అని వాళ్ళకి ఇంకో పదం ఉంది, అయినా కళ్యాణం. ఆ కళ్యాణం పదమని గుళ్ళో పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణులని వాళ్ళకి పెట్టి కళ్యాణం అని పెట్టేశారు అంతే. ఈ కళ్యాణ శబ్దానికి వాళ్ళు అనుకున్నటువంటి పెళ్ళి అని అర్థం చెప్పి పెళ్లి మంత్రాలు చెప్తారు. కళ్యాణ మంత్రాలు చెప్పరు. ఇది చాలా 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 అవాంతరం. మఠంలో సీతారామ కళ్యాణం అని ఒక చిన్న పుస్తకం వేసి దానికి మంత్రాలు చూపించుకొని కళ్యాణం ఎట్లా ఉంటుందో వీడియో కూడా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. సీతను పలికించాలి, పలికించుకొని తనకి ఎట్లా అన్వయం అవుతుందో చూసుకోవాలి. ఇయమపి అన్యా ప్రకృతి ప్రాణినః సాధన ప్రకృతి. ఇది మరి వేరైన ప్రకృతి, ప్రాణులకు సాధన ప్రకృతి. యథైవం రామేతి ప్రాణినః ఆధ్యాత్మిక క్రీడా, ఏవమేవ సీతేతి ప్రాణినః ఆధ్యాత్మికే సాధన ప్రకృతి. ఎట్లా రామ అని ప్రాణులకు ఆధ్యాత్మిక క్రీడ అయినదో అట్లే సీత అని ప్రాణులకు ఆధ్యాత్మికమునందు సాధన ప్రకృతి. రాముని పలికించాలి, రామస్వరూపం తనకెట్లా అన్వయం అవుతుందో, ఆ లక్షణాలు తనకి ఎట్లా అన్వయం అవుతాయో చూసుకోవాలి. యత్ర యత్ర క్రీడా తత్ర తత్ర రామేతి హితం, యత్ర యత్ర ప్రవర్తనం తత్ర తత్ర రామేతి హితం, యత్ర యత్ర కర్మ తత్ర తత్ర రామేతి హితం. ఎక్కడెక్కడ క్రీడయో అక్కడక్కడ రామ అను ధారణ, ఎక్కడెక్కడ ప్రవర్తనయో అక్కడక్కడ రామ అను ధారణ, ఎక్కడెక్కడ కర్మయో అక్కడక్కడ రామ అను ధారణ. అట్లాగే కళ్యాణం చేయించే స్వరూపం తన స్వరూపం అయితే తానెవరో తనను పలికించుకోవాలి. తనకి ఎట్లా అన్వయం అవుతుందో, తన గురించి తాను అనుకుంటుంటే తనకే సిగ్గుగా ఉండటం, తనకే అసంతృప్తిగా ఉండటం అనేటటువంటిది ఎలా జరుగుతుందో దర్శనం చేసుకొని అప్పుడు తన స్వరూపాన్ని తాను పలికించుకుంటే అప్పుడు సీతారామునకు కళ్యాణం అంటే అవుతుంది. రామేతి నిజ క్రీడాయాం సీతేతి సాధన క్రీడాయాం సదా సర్వత్ర కల శబ్ద సంఖ్యానయోః సర్వకాలేషు జ్ఞాన విజ్ఞానాభ్యాం ప్రవర్ధనాత్ అన్యం. రామ అని నిజ క్రీడలోను, సీత అని సాధన క్రీడలోను, సదా సర్వత్ర అన్ని కాలముల్లో అంటే జ్ఞాన విజ్ఞానములలో ప్రవర్ధనచే సమన్వయించే అన్యం. అంటే కళ్యాణం అని కళ్యమణతి ఇది కళ్యాణం అని అంటున్నారు. కళ్యమణతి ఇది కళ్యాణం అంటే కళ్యం అంటే కల శబ్ద సంఖ్యానయో, కల గతి సంఖ్యానయో, పలికించి అన్వయం చేసుకోవటం, ప్రవర్తించి అన్వయం చేసుకోవాలి.
రాముడు నరుడు నారాయణుడుగా ప్రవర్తించాడు. అది తాను ప్రవర్తనలో ముందు పలికించుకోవాలి, అవగాహనలో పలికించుకుని తాను కూడా ప్రవర్తనలో అట్లా ప్రవర్తించి అన్వయం చేసుకుంటే అప్పుడు రాముని స్వరూపంతో తనకు కళ్యాణం అవుతుంది. సీత రాముడి లక్షణాన్ని అనుసరించడం అనేటటువంటిది అనన్యమైనటువంటిది. దీని మీద చాలా చెప్పుకోవాల్సిందే. సీతను ఒట్టి ఆడపిల్లగాను పెళ్ళాంగా అనుకోకూడదు. అట్లా తెలుసుకుంటే మరి తాను ఎట్లా అన్వయం చేసుకోగలుగుతాడు సీత యొక్క సాధన ప్రకృతికి రామలక్షణానికి ఎట్లా అవుతాడంటే తాను వృద్ధి పొందితే తను తాను సంస్కరింపజేసుకుంటే అవుతాడు. ఈ విధంగా తను తాను అవగాహన చేసుకోవాలి, ప్రవర్తించి సంస్కరింపజేసుకోవాలి, తన ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడు కళ్యాణం. సీతారాములు తన గ్రహింపు స్వరూపాలు, గ్రహించగలిగిన సామర్థ్యం తనకు ఉండాలి. ఆ లక్షణాలని గ్రహించాలి, ప్రవర్తించాలి, అన్వయం చేసుకోవాలి. సీతారాములతో ఎట్లాగో విశేషించి తన గురించి తానెవరో తను తెలుసుకుంటే తను తెలుసుకున్నది తర్వాత ఏమవుతుందో చరణం చెప్తోంది. కళ్యాణం 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 కళ్యమణతీతి కళ్యాణం. తాను పలికించుకొని ప్రవర్తించి ఎట్లాగైతే అన్వయం చేసుకుంటాడో ఆ అన్వయం చేసుకునే స్వరూపం తన అంతరాత్మ కూడా పలకాలి. అంటే ఏమిటంటే తాను తప్పని గుర్తించిన లోకంలో ఆధ్యాత్మికమే తప్పని గుర్తించిన అనుకొని అట్లా తన అంతరాత్మ పలికింది అనుకుంటారు. చాలా తప్పది. శుచి అశుచి తేడా తెలియదు, శుద్ధి అశుద్ధి తేడా తెలియదు మనుషులకి. నిశ్చలమైన తన స్వరూపము, అమృతమైనటువంటి తన స్వరూపాన్ని తాను పలికించుకొని నేను ఇట్లా ప్రవర్తిస్తా అనుకుంటూ వెళుతూ ఉంటే తన అంతరాత్మ అంటే ఈ అనుకోవటము ఇదంతా సాధన ఆత్మ. తనకు అంతరాత్మ అంటే లోపల స్వరూపం. లోపల స్వరూపానికి సమన్వయంగా లోపల స్వరూపం నిశ్చలంగా తొణికిసలాడకుండా పూర్ణంగా ఉంటుంది. తను అనుకొని సాధన చేద్దాం అనుకుంటున్నటువంటిది ఎగుడుగా ఉండొచ్చు. కనుక చంచలంగా ఉన్నటువంటి తన ప్రయత్నము నిశ్చలమైన స్వరూపాన్ని అందుకోవటం అనేటటువంటిదే అంతరాత్మ తాను అనుకున్నట్టుగా పలకటం. ఎప్పుడైతే అంతరాత్మ తాను అనుకున్నట్టుగా పలుకుతుందో అది అవుతున్నది బ్రహ్మం అవుతుంది. బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక శ్రేయస్సు. ఆధ్యాత్మికం అంటే ఆత్మ, ఆత్మికం, ఆధ్యాత్మికం. ఆత్మ అంటే నిరంతర ప్రవర్తన. ఈ మాట బాగా తెలుసుకోవాలి. మనుషుల పోకడ, ప్రాణుల పోకడ తాత్కాలికం. ఆ ఒక్క విషయానికి తత్కాలం, తాత్కాలికం అంటే తత్కాలం. ఆ ఒక్క విషయంలో ప్రవర్తించింది అంతే. ఆ తర్వాత తన ప్రవర్తన అవతల దానికి పనికిరాదు. ఈ విషయంలో నుంచి తన బయట విషయానికి ఏం తీసుకుపోతాడంటే మోహం తీసుకుపోతాడు. అక్కర్లేంది కూర్చుకుని తీసుకెళ్తాడు, అంతేగాని కావాల్సింది తీసుకెళ్ళడు. కనుక అది నిరంతర ప్రవర్తన కాదు. నిరంతరం ఎట్లా ఉంటుందంటే నిశ్చలమైంది నిరంతరంగా ఉంటుంది, చంచలమైంది డొల్లుకుంటూ పోతూ ఉంటుంది. డొల్లుకుంటూ పోయే బయట బ్రతుకు నిశ్చలం కాదు. అది కాదని గుర్తించడమే తనకు ఆత్మికం. ఆధ్యాత్మికం అంటే ఇది తనకు ధారణగా ఉండాలి. ఉండటమే కాకుండా ధారణగా నిలుపునట్టుగా తను జార్చుకునేదిగా కాకుండా పోగొట్టుకునేదిగా కాకుండా ఉంటే ఆధ్యాత్మికం. కనుక ఈ విధంగా అంతరాత్మతో సమన్వయమైతే బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక శ్రేయము అవుతుంది. ఇది సిద్ధాంతం.
సృష్టి యొక్క విధి. తాను పలుకుట తనకు కళ్యాణం. ఎప్పుడూ కళ్యాణమే, సర్వదా కళ్యాణం. ఎప్పుడు పలికించుకోవాలి? ఎప్పుడు పలికించుకోవాలి. ఎప్పుడు మనం ఏదో ఒక విషయంతో బయట ప్రవర్తిస్తున్నాం. బయట విషయంతో ప్రవర్తించకుండా మనం లేవని మనకు విషయాత్మకంగా బయట స్థూలంగా తెలుస్తుంది. బయట విషయాలతో మనం ప్రవర్తిస్తున్నాం. నేనెవరు? నేనుకు బయట విషయ ప్రవర్తనతో సమన్వయం అవుతుందా లేదా అని మాటికి చూసుకుంటూ ఉంటే తనకది అవుతుంది. సర్వదా ఎప్పుడెప్పుడు చూసుకుంటాడో అప్పుడప్పుడు కళ్యాణం అవుతుంది. ఎప్పుడు చూసుకుంటే అప్పుడే తనకు కళ్యాణం. కళ్యమనది తాను పలికించుకొని అన్వయం చేసుకోవాలి. ప్రవర్తించి మార్చుకుంటూ అన్వయం చేసుకుంటే అప్పుడు కళ్యాణం. ఇది తనకు ప్రతి అంశంలో, ప్రతి విషయాంశంలో చిన్న చిన్న విషయాల్లో కూడా ఉంటుంది. బయట ఎంత చిన్న విషయమైనా సరే తాను తను ఎంతవరకు పొందాడో ఆ పొందిన స్వరూపంతో వెళతాడు. ఇంకో చోట కాసేపు కొంత దాచిపెట్టుకుని అక్కడికి వెళ్ళటం అనేటటువంటిది అది సృష్టిలో అంశమే కాదు. అర్థమవుతుంది కదా. పలికించుకొని అన్వయించుకొనుటను అంతరాత్మ పునః పలికించుట బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక శ్రేయము. మనిషి పలుకుట సర్వదా కళ్యాణము. అయితే అందరూ ఏం చేస్తారంటే బయటగా ఆలుమగల్ని ముందు కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటారు. ఆలుమగల్ని పరుచుకుంటారు. పెళ్లి చూపులంటే మొహాలు చూసుకుంటారు. చూసుకొని నేను మగవాడిని, నువ్వు ఆలి అంటాడు. ఆలి అంటే పెళ్ళాం. నేను మొగుడిని, నువ్వు పెళ్ళాం. మొగుడు మగాడు, నేను మగడిని, నువ్వు ఆలి. ఆలుమగలుగా బయటగా పలికించుకుంటారు. నువ్వు వేరు, నేను వేరు అంటారు. మళ్ళీ ఇద్దరు ఒకటే అంటారు. ఇక్కడ కామ విషయంలో ఇద్దరు ఒకటే అంటారు. కానీ నువ్వు వేరు, నేను వేరు. నువ్వేమో పెళ్ళాం, నేనేమో మగుడిని. ఏమైనా అర్థం ఉంది దానికి? పెళ్ళా మొగుడుగా వేరైనారట. పెళ్ళా మొగుడుగా ఇద్దరు ఒకటైనారట. దేహాలు వేరైనా ఇద్దరు ఒకటే అంటాడు. అదేమిటో ఎట్లా ఒకటవుతారో? దేహం వేరైతే, దేహాలు వేరైనా దేహం కంటే వేరేంటిది ఏదో అది తెలుసుకుని అప్పుడు ఇద్దరు ఒకటే ఉంటే తెలియాలి. అది తెలియకుండానే అంటాడు. ఇంకా ఇట్లా ప్రవర్తించడమే తనకు జీవము అంటాడు, బ్రతుకు అంటాడు. జీవుడు తనకు అన్వయం అనుకుంటాడు. అంటే జీవుడుగా తనకు అన్వయం అనుకుంటాడు. అంటే ఇట్లాగే జీవుడు జీవించడం అంటే ఇట్లాగే జీవించడానికి, బ్రతకడానికి కూడా తేడా తెలియకుండా జీవించడం అనేది సంస్కృత పదం, బ్రతుకుట అనేది తెలుగు పదం. అంతే తేడా అనుకుంటాడు. కానీ బ్రతకడం అంటే లోకంలో ఎట్లా చేసినా బతకడం అని వస్తుంది. జీవించడం అంటే జీవ ప్రాణధారణే. ప్రాణధారణం అంటే ప్రాణం అంటే తనకు లోపల నుంచి ఏం అందుతుందో, ఏం తీసుకుంటున్నాడో ప్రతితం నిర్దేశించిందో సృష్టి దాన్ని ఆనయతి రాణిస్తాడు. జారించుకోవటానికి అవకాశంగా కాకుండా తన దాకా రాణిస్తాడు. అట్లా తీసుకుంటే అప్పుడు తనకు అది ప్రాణం అవుతుంది. అప్పుడు తనకు అది జీవం. అట్లా కాకుండా కూడా జీవం అని అనుకుంటే పతనము జీవునికి బహిస్సంసారం. బహిహి సంసారం, బహిస్సంసారం. బహిహి అంటే బయట సంసారం. మరి బయట సంసారం, లోపల సంసారం ఒకటి ఉంటుందా అంటే ఆహా ఎందుకు ఉండదు? మనకి ఏమర్థమైంది కనుక ఏం తెలియని బతుకు మంది. సంసారం అంటే సృగతవని అంటే ప్రవర్తనాత్మకమని. సం అంటే వికలం కాకుండా ప్రవర్తన అనేది అంతః సంసారం. దాన్ని బయటికి ఈడ్చుకుంటే ఏమవుతుంది? మన లోకంలో ఏమంటాం? రచ్చబండకి ఈడ్చుకున్నాడు.
బయట ఈడ్చేశాడు సంసారాన్ని. అంటే ఏమవుతుంది? బయట సంసారాన్ని ఎక్కడ ఇస్తాడు? బయట ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటే కనిపించదు. కానీ ఏ భావంతో ఆ మాట అన్నాడు. అట్లాగే తనను కూడా బహిస్సంసారం అంటే ఏమవుతుందంటే తనకు లోపల సంసారం ఎట్లాగైతే వికలం కాకుండా ప్రవర్తన ఎట్లా ఉందో, బహి సంసారం అంటే వికలమయ్యేటట్లుగా ప్రవర్తన. వికలంగా అయ్యేటట్లుగా ప్రవర్తన అయితేనేమో బహి సంసారం, వికలం కాకుండా ప్రవర్తన అయితే లోపలి సంసారం. ఇక ఇదే సత్యం అనుకుని, ఇదే సత్యం అనుకుంటూ మనిషి పలికాడనుకోండి, అతనికి అది బంధముగా పెళ్ళి. బంధముగా పలుకుతున్నాడు. బంధం అంటే నువ్వు పెళ్ళావు, నేను మొగుడు, నువ్వు అమ్మ, నీ కొడుకు, నువ్వు నాన్న, నీ కొడుకు. ఇది బయటగా నువ్వు నేను వస్తుంది. అక్కడ నువ్వు లేని నేను లేవుగా. అందరూ తాను నేను అని అనుకుంటున్నారు. నేను గుర్తించుకుంటున్నా అందరినీ. నువ్వు అంటే బయట పదార్థాలు కూడా అట్లా ఉండవు. ఎట్లా ఉంటాయంటే ఉప్పు రాళ్ళు నేనుకోండి, ఉప్పు రాళ్ళు ఒకటిగా సమన్వయమే ఉంటాయి. నువ్వు నేను అనుకో. పటిక బెల్లం ఉంటే నువ్వు నేను అనుకో, ఒకటిగా ఉంటాయి. నీరు ఒకటిగా ఉంటాయి, గాలి ఒకటిగా తిరుగుతుంది. కుండలో గాలి ఘటాకాశం, కుండలో ఆకాశం ఘటాకాశం, ఇంట్లో ఆకాశం మఠాకాశం, బహి ఆకాశం మహాకాశం అని మనం పేరు పెట్టుకుంటాం కానీ ఆకాశం ఒకటే. దానిలోకి వెళ్ళిపోయినంత మాత్రం చేత కుండలో పోయింది కనుక ఘటాకాశం అని ఇట్లా అనుకోవటం మన భ్రాంతి స్వరూపం. అది మనం కల్పించుకున్నటువంటి స్వరూపం. అందుగా బయటగా పలుకుట తనకు బంధముగా పెళ్ళి అన్నారు. లోకంలో పెళ్ళి అంటే బయటగా అనుకున్నాం. నువ్వు నేను అనుకున్నావు. నేను మొగుడిని, నువ్వు పెళ్ళావి, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి అని. ఆయనే వినేది ఏమిటని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగింది కూడా అదొక పెళ్ళే. మళ్ళా ఏం చేసినా పెళ్ళి అంటే ఇద్దరికి గుణపాఠం రావటమే. గుణపాఠం కోసం అది కూడా రావటం. లేకపోతే గుణపాఠం కోసం ఇదంతా ఉన్నప్పటికీ మనం ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనకు గుణపాఠం రాకపోతే ఇంకా హీనంగా అది మనకు పెళ్ళి బంధం అని. బయటగా పలికించి ఆలు మగలను జీవుడు తనకు అన్వయం అని పతనము జీవునికి బహిస్సంసారము. మనిషి పలుకుట బంధముగా పలికిన పెళ్ళి. ఇకపోతే సాధనగా పలికించిన దాంపత్యం అన్నారు. చూడండి వీళ్ళు ఏమంటున్నారు. జీవుడు మన ఇద్దరిది జీవ సంధానం, ఆలుమగల సంధానం కాదు. జీవుడు మనిద్దరిది జీవ సంధానం, ఆలుమగల సంధానం కాదు. నీకు నాకు దేహంతో సంబంధం కాదు. నేను ఒక జీవుడిని, నువ్వు ఒక జీవుడివి. మన ఇద్దరికి జీవసంధానం అంటే జీవించుట అన్న అంశంతో ఇద్దరం కలిసి ఉంటాం.
మొగుడు పెళ్ళాంగా కాదు. మొగుడు పెళ్ళాం అంటే ఎవరి ప్రవృత్తి వాళ్ళకు ఉంటుంది. జీవించుట అంటే విషయంతో జీవించడం అంటే విషయం పోయింది కదా. విషయం వెళ్ళిపోతే అప్పుడు తను జీవించుట స్వరూపం ఏమైంది? తనకు పోయింది. ఎందుకంటే విషయంతోనే జీవించుట అనుకుంటే, బతకడం అనుకుంటే విషయం పోయిన తర్వాత తను చచ్చిపోయిన వాడేనాడు. అట్లా కాదు. జీవించుట అనేది తనకు నిరంతర ప్రవర్తన. నిరంతర ప్రవర్తనకి ఉండటం అనేటటువంటిది జీవం. ప్రాణధారణం. ధారణలో ఉంటే చొక్కా వేసుకున్నాం అనుకోండి, చొక్కా వేసుకుంటే చొక్కా ధరించామంటున్నాం. అది విప్పదీసేస్తే చొక్కా విప్పదీసిన వాడేనాడు, వేసుకుంటే వేసుకున్నవాడైనాడు. ఆ తేడా ఉంటుంది. కానీ ఈ ధారణ అటువంటిది కాదు. అదే మనసులో ఒక భావాన్ని పెట్టుకున్నాడు అనుకోండి, అది చొక్కా విప్పదీసేసినట్టుగా వేసుకోవడం ఇది కాదు, మళ్ళీ చొక్కా వేసుకున్నట్టుగా వేసుకున్నది కాదు. తనకది తనలో ఉండి తనకు విషయాల్ని ప్రేరేపణ చేసి తన బుద్ధిని కెలుకుతుంది, లేకపోతే శుద్ధి చేసుకుంటుంది. అది ధారణ. కనుక జీవసంధానం అని ఈ విధంగా జీవించాలి. దేంతో జీవించగలం మనం? సచ్చిదానంద స్మృతితోనే జీవించగలం. కనుక సచ్చిదానంద స్మృతితోనే జీవించగలము అన్నటువంటి ఆ ఎరుక, ఆ భావం ఎవరికి ఉంటుందో అట్లా సంధానం చేసుకుంటే, సంధానం అంటే తనకు ఇద్దరికి ఒక ఒప్పందం, కలిసి తిరుగాడుట అన్నమాట. ధ్యేయ చింతాయాం ధానం. అందువల్ల సంధానం. అప్పుడేమవుతుంది? తనకు బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక సాధన. అప్పుడు ఏం చేస్తాడు? జీవుడుగా ఎప్పుడు సంధానం అవుతారో జీవుడుగా ఎదుగుతారు. విషయాలని ఎట్లా ఉంటుంది, జీవుడు ఎట్లా తీసుకుంటాడో అట్లా ఉంటుంది. కానీ విషయాలు తీసుకున్నట్టుగాను బయట లాగా ఉండదు అన్నమాట. అవునా? ఇది సిద్ధాంతం, సృష్టి అందించినటువంటి సిద్ధాంతం. దీన్ని మనిషి పలికితే అప్పుడు తనకు అది ఏమవుతుంది? మనిషి పలికితే సాధనగా కళ్యాణం అవుతుంది. ఆ పలకటం అంటే ఎట్లా ఉంటుందో మనకు బాగా తెలియాలి. అంటే జీవుడు సచ్చిదానంద స్మృతితో ప్రవర్తించడం అంటే ఇద్దరు ఆలు మగలు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా మగవాడు ఏం చేస్తాడు? సచ్చిదానంద స్మృతిగానే గుర్తించుకుంటూ ప్రవర్తిస్తాడు. వాడు లౌకికంగా చపలం కాడు. మరి ఆమె కూడా చపలం కాకుండా ప్రవర్తిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు ప్రవర్తనలు సమన్వయం అవుతాయి. ఉట్టిన మాట ఏం కాదు. అది లోకంలో ఎట్లా ఉంటుందంటే, ఇద్దరు డాక్టర్స్ అనుకోండి. ఇద్దరు డాక్టర్స్ అయితే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈయన మాట ఆయనకు ఆవిడకి అర్థమవుతుంది, ఆవిడ మాట ఈయనకు అర్థమవుతుంది. ఇద్దరు ఇంజనీర్లు అవుతాయి. అప్పుడు అవుతుంది ఈయన మాట ఆయనకి, ఆవిడ మాట ఈయనకి, ఇద్దరికి అర్థమవుతుంది. వాళ్ళ భాష సమన్వయమైనట్టుగా ఉంటుంది. అంటే కాకుండా అయితే ఏమవుతుంది? తను అనుకున్నట్టు ఇంజనీర్ తను అనుకున్నటువంటి పెళ్ళాన్ని చెప్పాలంటే ఆమెకి అర్థం కాదు. అట్లాగే ఒకడేమో సాధకుడై ఉన్నాడు, ఆమెమో కాదు. ఆమె సాధకుడైంది, ఆయన కాడు. అప్పుడు ఏమవుతుంది? ఈయన మాట్లాడితే ఆయనకు అర్థం, ఆవిడకి అర్థం కాదు, ఆవిడ మాట్లాడితే ఈయనకు అర్థం కాదు. అప్పుడు అది సంధానం కాదనమాట. ఎప్పుడైతే సమన్వయం అవుతుందో అప్పుడు బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక సాధన. ఇది సిద్ధాంతం. దాన్ని మనిషి పలకాలి. అంటే మనిషి పలకటం అంటే మనిషి సాధకుడుగా తాను పలకాలి. పలకటం అంటే నోట్స్ చెప్పడం అని కాదు, తన ప్రతి ఇంద్రియ చేష్టలో కూడా అది పలకాలి. అది బయటికి వ్యక్తం కావాలి. అయితే ఏమవుతాడు? మనిషి పలికితే అది సాధనగా తనకు కళ్యాణం అవుతుంది. సాధనగా కళ్యాణం కావటం అంటే తాను సాధకుడుగా ప్రయత్నం చేస్తూ ఉంటే తను అనుకున్నది అంతరాత్మ కూడా పలుకుతుంది. అప్పుడు కళ్యాణం అవుతుంది. కళ్యం అన్నది తన సాధనగా ఈ విధంగా ఈ లక్షణాన్ని, ఈ బోధని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే అప్పుడు తనకది ఏమవుతుంది? సాధనగా కళ్యాణం అవుతుంది. సాధనగా పలికించిన దాంపత్యము జీవసంధానమని పలికించుట, బ్రహ్మము జీవునికి ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక సాధన మనిషి పలుకుట సాధనకా కళ్యాణం. అతీతమై పలికించిన సంధానము అంటున్నారు. అంటే అతీతమై అంటే దాటి, దేని దాటి? బయటగా అనుకోవటము, తిరగటము, కావాలనుకోవటము, శ్రమపడటము, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టిపోయేవే, మనకు స్వరూపం కాదు అని అనుకుంటూ అతీతముగా ఎట్లాగైతే సంధానమును అంటే మొగుడు పెళ్ళాం అనుకుంటున్న వాళ్ళ యొక్క సంధానమును మొగుడు పెళ్ళాం కాకుండా, ఒట్టి జీవుడు కూడా కాకుండా సాధన స్మృతిగా అతీతంగా ఎప్పుడు చేసుకుంటాడో అటువంటి సంధానము జీవులు ఏమనుకోవాలి? తమకు అన్వయం అనుకోవాలి. అన్వయం అంటే తనకది సంబంధించినది, తనకది సమర్థమైనటువంటిది, తనకు చేతనైనటువంటిది, చేతకాంతి కాదు అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు అది తనకు అన్వయం అవుతుంది. అప్పుడు అది జీవులకు బ్రహ్మముగా, అంటే పాత జీవితానికంటే ఎదిగినటువంటి స్వరూపంగా ఆధ్యాత్మిక తపము అవుతుంది. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఆధ్యాత్మికం అంటే గడిచిపోయేవి, వచ్చేవి, పోయేవి అనేది కాకుండా నిరంతరంగా ఉండటం, దాని యందు ధారణ. నిరంతరంగా ఉండటం ధారణ. చదివాడు అనుకోండి, మర్చిపోయినాడు అనుకోండి, అప్పుడు తనకు ధారణ లేదంటాం, పరీక్ష రాయలేడు. చదివింది నిలబెట్టుకుంటే వేరు, మర్చిపోయేవాడు వేరు. ఎట్లాగో అట్లాగే బయట చంచలంగా తిరిగేవాడు ఎట్లాగో నిరంతరంగా ఒకే భావాన్ని తాను ధారణ చేయటం, తాను అతీతమైన వాడు అన్నటువంటి భావాన్ని ధారణ చేస్తాడు ఎప్పుడో అప్పుడు తనకు అది బ్రహ్మం అవుతుంది. బ్రహ్మం అంటే ఎదుగుట అవుతుంది. దీన్ని ఎప్పుడైతే ఎదుగుటగా, దర్శనంగా, అభ్యాసమును సిద్ధింపచేస్తున్నట్టుగా చేస్తే అప్పుడు తనకది సిద్ధిగా కళ్యాణం అవుతుంది. మళ్ళీ చెప్పుకుంటాం, సిద్ధిగా కళ్యాణం అంటే కళ్యమనతి తను ఎట్లా అనుకున్నాడో, అన్వయం చేసుకున్నాడో అదే తన అంతరాత్మ కూడా చేస్తే, అంటే ఇప్పుడు తేడా ఎక్కడ వస్తుంది అంటే అంతరాత్మ శుచిగా ఉంది, బయట ప్రవర్తన అంతా కూడా అశుచిగా ఉంది. అట్లా కాకుండా తాను ఎదిగాడు ఎప్పుడో అప్పుడు అంతరాత్మతో సమన్వయం అవుతాడు ఎప్పుడో అప్పుడు అది సిద్ధిగా కళ్యాణం అవుతుంది. కళ్యాణం అంటేనే అంతరాత్మతో సమన్వయం కావటం, అది కళ్యాణం. సిద్ధిగా చేస్తే అంటే ఏర్పాటుగా, జారిపొందుగా చేస్తే సిద్ధిగా కళ్యాణం అవుతుంది. అతీతమై పలికించిన సంధానము జీవులు తమకు అన్వయం అని, బ్రహ్మము జీవులకు ఆధ్యాత్మిక తపము, తాము పలుకుట సిద్ధిగా కళ్యాణము. లోకంలో పెళ్లి చూపులు కానీ పోతారు, ముఖాలు చూసుకుంటారు, అవసరమైతే పలకరిస్తారు. అమ్మాయి ఏదైనా పాడుతుందంటే ఒక పాట పాడమంటారు. ఆ పాట పాడేటప్పటికే అమ్మాయి యొక్క ప్రవర్తన అర్థమవుతుందా, పలకరిస్తే అర్థమవుతుందా? ఓ అబ్బా, లోపల ఇంకెన్ని ఉంటాయో. ఆ పెళ్ళికి ఒప్పుకునే సందర్భంలో సాధువుగా ఉన్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత సంసారానికి వచ్చిన తర్వాత పొట్లా విప్పుతారు వాళ్ళు. కనుక పెళ్లి దృష్టి, పెళ్లి చూపులు అన్నమాట. పెళ్లి దృష్టి అంటే పెళ్ళి ఒక దృష్టి, అంటే పెళ్ళి అంటే ఎట్లా ఉంటుందో అవగాహన చేసుకుంటే పెళ్లి దృష్టి. కానీ మన పెళ్లి చూపులను ఏం చేస్తాం? కాదు, ముఖములు చూసుకొనటం గురించి, ముఖాలు చూసుకోవటం గురించి కాదు అన్నారు. కళ్యాణ దృష్టి, కళ్యాణమో చూపులు. కళ్యాణ దృష్టి అంటే ఏ దృష్టితో మనం ప్రవర్తిస్తామో,
అంటే ప్రతి ప్రవర్తనలో అంతరాత్మకు నేను సమన్వయం అవుతున్నానా లేదా అని ఎప్పుడు చూసుకుంటామో ఇప్పుడు కళ్యాణ దృష్టి, కళ్యాణమో చూపులు. వెనుక ఒక వీడియోలో జీవులు ఇద్దరు, ఎట్లా వనిత పురుషులు ఇద్దరు కూడా ఎట్లా చేశారు, పెళ్లి చూపుల గురించి ఆలోచన చేస్తున్నా అన్నారు. అంటే ఏమని ఆలోచన చేస్తున్నావంటే, అంతరాత్మ అంతర్యామి నువ్వు నాకు చాలా బోధ చేశావు, అవి నేను ఎట్లా నిలబెట్టుకుంటానా, పెళ్ళిని గురించి నీ చూపు ఎట్లా ఉంది, నీ దృష్టి ఎట్లా ఉందో ఆ దృష్టిని నేను ఎట్లా నిలుపుకుంటానా అని ఆలోచిస్తున్నా. పెళ్ళికి నీ దృష్టి ఎట్లా ఉందో అదే నాకు పెళ్లి చూపులు అన్నారు. ఏమో ఆలోచిస్తున్నావు? పెళ్లి చూపులను గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి చూపులంటే ఏమి అర్థం చేసుకున్నావు? స్వామి, అంతరాత్మ, అంతర్యామి, అసిష్టాన సుముఖమ, నా తలపులన్నిటినీ నేను ఎట్లా పలికించుకొని ప్రవర్తిస్తున్నానో వాటినన్నిటినీ నా శ్రేయస్సుకు తగినట్లు పలికించిన నీ బోధను పూర్ణంగానే విన్నాను. నీవు పలికించినట్లు నేను పలుకుగలుగుట నాకు కళ్యాణం, పెళ్ళి, మంగళకార్యం. ఈ పెళ్ళికి నా దృష్టిని ఆచరణగా ఎట్లా సంస్కరించుకుంటానా అని ఆలోచిస్తున్నాను. పెళ్ళికి కళ్యాణానికి నా దృష్టి చూపే పెళ్లి చూపులని అర్థం చేసుకున్నాను. పెళ్ళిని గురించిన చూపు, అంతేగాని పెళ్లి కోసం ఇద్దరు మొహాలు చూసుకోవటం కాదు. పెళ్ళిని గురించి అంతరాత్మకు ఏ దృష్టి ఉంటుందో ఆ దృష్టి తనకుంటే అది తనకు పెళ్లి చూపు అన్నమాట. అది తనకు కళ్యాణ దృష్టి. కళ్యాణం అంటే ఏంటి? ఇందా చెప్పినట్టుగా తన అన్నది అంతరాత్మ పలకాలి. అట్లాగే తాను ఎట్లా అనుకున్నాడో అంతరాత్మ పలకాలి. అంతరాత్మ ఎట్లా అనుకుందో తను అనుకుంటే అప్పుడు తనకు అది కళ్యాణ దృష్టి అవుతుంది. ఒట్టి పెళ్లి చూపులు కాదు, కళ్యాణ దృష్టి అవుతుంది. ఇది కేవలం చెప్పడం కాదు. ఎట్లా తర్వాత ఆ వీడియోల్లోనే నువ్వు ఏం చేయాలో ఎట్లా ఆచరించాలో అంతరాత్మ చెప్తుంటే నువ్వు చెప్పుకుంటూ పోతూ ఉంటూ నేను మారుతా అని ఎట్లా మారాడు, పురుషుడు మారాడు, వనిత కూడా మారింది. ఎట్లాగో అట్లా మారుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు తనకది బ్రహ్మం అవుతుంది, ఎదుగుట అవుతుంది. ఎదుగుట స్వరూపం మనకు గబుక్కున ఆధ్యాత్మికంగా అర్థం కాకపోతే పసితనంలో ఎట్లా ఉంటాడో 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాడు, తనకంత తెలిసినట్టుగా ఉంటాడు, తెలుస్తుంది. ఏది ఎట్లాగో తెలుస్తుంది, పసితనంలో తిరగట్లేదు అనేది లౌకంతో పోల్చిన ఎట్లా ఉంటుందో అట్లాగే తనతో పోల్చుకుని కూడా ఎదుగుట, ఇది బ్రహ్మం అన్నారు. ఈ విధంగా కళ్యాణం ఇది ఋషి సంప్రదాయం. ఋషి సంప్రదాయం పెళ్ళి అనరు, కళ్యాణం అంటారు. సామాన్యులు కూడా అట్లాగే ఉండాలని మనం వెనుక వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు ఋషులు ఎట్టుంటారు? వాళ్ళు కేవలం తాళి కట్టిన పెళ్ళిలాగా కాదు వాళ్ళది. వాళ్ళ బ్రతికే ఎట్లా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది. వనితకు కళ్యాణ నిశ్చయం ఉన్నదా? ఉన్నది. అంటే మీ జ్ఞాన తాత్పర్యం వివరించండి. సకార తకార రకారములుగా సత్వతమస్ రజోగుణములతో స్త్రీ కాదు. ఇది వనిత. వను యాచనే వన సంభక్తౌ. కోరి ప్రీతిపూర్వకంగా తన ఆధ్యాత్మికమును సేవించుకొనుట వనిత. ఇది లక్షణాత్మకమైన స్వరూపం. అంటే తనకు ఈ విధంగా తన దర్శనం తనకు స్వరూపంగా ప్రవర్తనవుట వనిత. ఇంకా వివరించండి. వనిత మగవారి సంగమమును ఒప్పదు. అంటే ఆలుమగలుగా లౌకికమైన ధారణతో పెళ్ళి అనేది ప్రక్రియగా
కామేచ్ఛతో బ్రతుకును ఒప్పదు. ఎందుకు ఒప్పదు? ఈ పెళ్లి తీరు అర్థం తెలియని అవకతవక. ఇది నిజ అనుష్ఠానమైన కళ్యాణం కాదు. ఎందుకు కాదు? తన అధిష్టానపు స్వరూప ప్రవర్తనకు ఈ పెళ్లి తీరు విరుద్ధం. పెళ్లి తీరు నిజ కళ్యాణ ధారణకు విరుద్ధం. కళ్యాణం తనకు తన అధిష్టానంతో సంధానం. పెళ్లి తనకంటే వేరైన మగవానితో లౌకికమైన సాంగత్యం. రెండును విలక్షణములు, విరుద్ధమైన దర్శనములు. వనిత కళ్యాణమును ఒప్పుతుంది, పెళ్లిని ఒప్పదు. ఇది వనితకు వాంఛ, తనకు వనితకు తన సేవ. వనితకు స్త్రీ స్థితికి జారని నిశ్చయమేనా? అధిష్టానమునందు సంధానమైన వనిత ఎన్నటికిని స్త్రీ స్థితికి దిగజారదు. ఇది నిశ్చయం. నిర్గతం చైనం, ఇతరమును చేర్చుకొనని చేరని ధారణగా తనకు తన యందు కూర్పు. అయినా ఇంతగా అడుగుతున్నారు, పురుషునికి కళ్యాణ నిశ్చయం ఉన్నదా? పుంలింగంగా వ్యవహరింపబడే మగవాడు కాదు ఈ పురుషుడు. పాలన పూరణయోహో. ఆధ్యాత్మికమైన తన సచ్చిదానంద స్మృతిని తన ప్రవర్తనలలో పాలన చేసుకుంటూ పూర్ణత్వం కొరకు సాధన చేస్తూ పురోగతిని సాధించడే లక్షణాత్మకుడు ఈ పురుషుడు. ఇంకా వివరించండి. అధిష్టాన స్థితికి తపస్సు ఈ పురుష లక్షణం. అంటే స్త్రీ సంగమమును ఒప్పడు. వనితతోనేనా భౌతికమైన సంగమమును ఒప్పడు. అంటే ఆలుమగలుగా లౌకికమైన ధారణతో పెళ్లి అనేది ప్రక్రియగా కామేచ్ఛతో బ్రతుకుట ఒప్పడు. తపస్సు స్వరూపమైన వనితగా సిద్ధిని పొంది సృష్టి రచనను గ్రహింపుగా పొంది నిజ సంసార జీవితం అయితేనే ఒప్పుట. నిజ సంసారం అంటే సమసారః శమ అవైకల్యే సృగతౌ వికలంకానిది ప్రవర్తనలో పొంది ఎరుకగా నిలుపుట నిజ సంసారం. ఇది ఉభయులకును సృష్టి యొక్క రచన. సృష్టి రచన అంటే సచ్చిదానంద స్మృతిని జీవుడు ప్రవర్తనలోకి తెచ్చినప్పుడు స్మృతి వికలంకానిదిగా ప్రవర్తనలో పొంది ఎరుకగా నిలుపుట అనేది నిజ సంసారం. జీవుని ధారణను పోషించుటగాను జీవుని రచ ప్రతియత్నే సంస్కారంగా తీర్చుట. ఇది సృష్టి రచన. సృష్టి రచన పవిత్రమే, సందేహం లేదు. ఇది పురుషునికి కళ్యాణ నిశ్చయం అవ్వాలి. అయ్యిందా? ఈ సృష్టి రచనను, ఇట్టి సంస్కారమును తనకు తాను పలికించుకొని అన్వయం చేసుకొనుట సృష్టి స్మృతులు పలికించుటకు వ్యతిరేకం కానిదిగా ప్రవర్తనలో ధారణ పోషణలుగా కూర్చుకొనుట అనేది తపస్సు కళ్యాణ నిశ్చయం. పురుషునికి తపస్సు అవుటయ్యేగాక వనితకు కూడా తపస్సు అవుటను
ధారణ పోషణగా ఒప్పగుటను పురుష అధిష్టానం కోరుతున్నది. బాహ్య అంతర అధిష్టానము ఇరువురికి ప్రవర్తనలలో కూడా ఇతరమైన పోకడ లేకుండుట అనేది నిశ్చయమే ప్రస్తుతపు చర్చయైన నిశ్చయం. పురుష వనితల లక్షణములకు కళ్యాణ నిశ్చయం. వనిత పురుషుల లక్షణములకు కళ్యాణ నిశ్చయం.